ఒకవేళ సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే మనం మోసం చేస్తుంది కేవలం సుగాలి ప్రీతిని మాత్రమే కాదు, ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం అన్యాయం చేస్తున్నాం. ఒక ఆయిషా మీరా, ఒక సుగాలి ప్రీతి, ఇంకా చూస్తూనే ఉంటాం మనం. కొన్ని దశాబ్దాలు అయిపోతున్నా వీళ్ళకి న్యాయాలు జరగవు. వాళ్ళ పేర్లు చెప్పుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు మాత్రం అధికార పీఠాలు ఎక్కుతారు, అందలాలు ఎక్కుతారు, వాళ్ళ కుటుంబాలకి ఎమ్మెల్సీలు పదవులు ఇచ్చుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం ఇంకా అదే వీల్ చైర్లో న్యాయం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ తల్లి మాట్లాడితే ఆ తల్లిని అటాక్ చేస్తారు. నీ కూతుర్ని వాడుకుంటున్నావా డబ్బుల కోసం? ఏం బతుకులు రమ్మి, ఏం బతుకులు రమ్మి. ఈ పవన్ కళ్యాణ్ డిఎన్ఏ అని, గత ప్రభుత్వం అని, మేమే ఏదో చేసామని చెప్పని ఏవో మాట్లాడాడు ఆయన. దాని మీద కౌంటర్ వీడియో చేశాం. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ప్రశ్న.